So guys, welcome to today's vlog. ఇవాళ డే 16 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో నీ ఏదైతే భయపడుతున్నానో అదే జరిగింది. అదేంటంటే నిన్న మనం ఒక స్కెడ్యూల్ రాసుకున్నాం. 6 to 6:30 కల్లా లెగిసిపోవాలని, ఫ్రెష్ అప్ అయిపోవాలని. బట్ నేను లెగిసింది 9కి అనమాట. ఓకే, ఇప్పుడు టైం 9 అవుతుంది. కొంచెం హాట్ వాటర్ తాగేస్తున్నా. హాట్ వాటర్ విత్ లెమన్ అనమాట. సో నేను చెప్పబోయేది ఏంటంటే 6 to 6:30 అనుకున్నాం. ఓకే, ఒక షెడ్యూల్ వేసుకున్నాం. బట్ ఫస్ట్ డే మనం చేయలేకపోయాం. మనం కాదు, నేను చేయలేకపోయా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ షెడ్యూల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతా, ఆర్డర్ వైజ్. కాకపోతే టైమింగ్స్ మారుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 1 hour వర్కౌట్ చేస్తాను. సో ఇవాళ జిమ్కి అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇవాళ అబ్డోమిన్ వర్కౌట్ చేయాలి. సో ఇంట్లోనే చేస్తాను అనమాట, ఎందుకంటే అక్కడ నాకు సపోర్ట్ కావాలి. ఇలా వర్కౌట్ చేయాలంటే ఎవరికో సపోర్ట్ ఇవ్వాలి, ఎవరు లేరు. కాబట్టి నా దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంది చిన్నది. సో దాని హెల్ప్తో నేను ఇవాళ అబ్డోమిన్ వర్కౌట్ చేస్తాను. ఈ వీక్ మొత్తం చెస్ట్ బైసెప్, ట్రైసెప్, రన్నింగ్, బాక్సింగ్ అన్నీ చేసా. ఇప్పుడు ఏంటంటే అబ్డోమిన్ వర్కౌట్లు ఇక్కడ ఇంటి దగ్గర చేస్తా. మళ్ళీ రేపు లెగ్ వర్కౌట్కి వెళ్ళిపోతా జిమ్కి. అండ్ ఇవాళ రన్నింగ్కి ఏం చేయను, జస్ట్ అబ్డోమిన్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఈ వీక్ అసలు అబ్డోమిన్ మీద ఏం చేయలేదు, మనకు తగ్గాల్సింది ఇది కాబట్టి. సో దీని మీదే వాళ్ళ ఫోకస్ చేద్దాం. వర్కౌట్ ఎక్కడ చేసినా ఒకటే, జిమ్లో చేసినా ఎక్కడ చేసినా. కాకపోతే ఇంట్లో ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి జిమ్కి వెళ్తాం. బట్ ఇవాళ అబ్డోమన్కి నేను ఫాలో అయ్యే వర్కౌట్లకి జిమ్కి వెళ్ళవసరం లేదు. ఇంట్లోనే చేస్తా. టైం అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి అసలుగా మనం ఇవాళ షెడ్యూల్ లేట్ ఉన్నాం. సో అబ్డోమిన్ వర్కౌట్లు ఇప్పుడు చేసి కాసేపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తా. ఏ వర్కౌట్లు చేస్తాను కూడా చూపిస్తా, ఫాలో అయిపోండి. ఓకే, సో షెడ్యూల్ ఇవాళ అయితే కంప్లీట్గా 100% ఫాలో అయిపోతా. కాకపోతే టైమింగ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. చేయాల్సిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఈవినింగ్ అలా. ఓకే, అది ఎలా చేస్తానో చూపిస్తాం ఇక్కడ. ఓకే, సో గైస్, ఇప్పుడు మనం అబ్డోమిన్ వర్కౌట్ చేస్తా అని చెప్పా కదా. సో ఈ ఎక్విప్మెంట్ ఉంది కదా చిన్నది, ఇదేంటంటే కొంచెం ఇలా హోల్డ్ అయిపోయి, నెలకు హోల్డ్ అయిపోయి కాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది అనమాట. మనం ఇలా లెగవాలి కదా ఈ వర్కౌట్ చేయడానికి. సో ఇప్పుడు ఇవి అయితే 3 సెట్లు కొడతా. చూద్దాం ఎలాగో ఇది వాడి. ఓకే, అనిపిస్తుందా? ఇక్కడ ఇలా పెట్టేసి బాగున్నట్లా ఇది. సో గైస్, ఇంకో 2 సెట్లు చేసి వేరే వర్కౌట్ చూపిస్తా. ఇది సెకండ్ వర్కౌట్ గైస్. సో గైస్, వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు డైరెక్షన్, కాసేపు యాక్టింగ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేద్దాం. సో మనం టైంకి చాలా లేట్గా లేసాం, చాలా మొత్తం లేట్ అయిపోయింది. బట్ మొత్తం కంప్లీట్ చేద్దాం ఎండింగ్ అయ్యేసరికి, వాళ్ళ డే ఎండ్ అయ్యేసరికి. ఓకే, సో గైస్, సో వాళ్ళ ప్లాన్ ప్రకారం జిమ్ వర్కౌట్ అయిపోయింది. మొత్తం లేట్గా అయింది. బట్ లిస్ట్ వైజ్గా వస్తే, మనం రాసుకున్న లిస్ట్ వైజ్గా వస్తే, సో ఇదన్నమాట లిస్టు. ఇవి మీకు ఆపోజిట్లో కనిపించవచ్చు. ఓకే,
సో జిమ్ అయిపోయింది, వర్కౌట్ చేసా, ఫ్రెష్ అప్, ఫుడ్ తినేసా, యాక్టింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇవాళ యాక్టింగ్ ప్రాక్టీస్లో ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేద్దాం అనమాట. సో మనం కండలు పెరగడానికి మనం ఎలా వర్కౌట్లు చేస్తామో, సో మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కోసం కూడా మనం అలా వర్కౌట్లు చేయాలి. సో ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే, ఫస్ట్ మొత్తం ఫేస్ మొత్తం ఇలా మజిల్స్ అన్ని ఫ్రీ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ పలకడానికి. మనకి ఏమన్నా సీన్ చేయాలన్నా మన యాక్టర్స్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత న్యాచురల్ యాక్టింగ్ అయినా సరే ఎక్స్ప్రెషన్స్ ఉండాల్సిందే. సో బేసిక్ ఫండమెంటల్ కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు. సో నేను విన్నాను అనమాట, ఇలా చేస్తే మనకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ డెవలప్ అవుతాయి. మనం గూగుల్లో హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ పెయింటింగ్స్ అని కొడితే ఇలా వస్తాయన్నమాట. సో మనోడి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. సో ఈ ఎక్స్ప్రెషన్ నేను పెట్టాలన్నమాట. పెట్టి ఇలా హోల్డ్ చేయాలి, ఒక 2 to 3 minutes అలా హోల్డ్ చేయాలి. సో ఇలా హోల్డ్ చేయాలన్నమాట. కొంచెంసేపు ఒక 30 seconds to 1 minute అలా హోల్డ్ చేయాలి. అలా ఒక డిఫరెంట్ 2 to 3 ఎక్స్ప్రెషన్స్ పెడితే, సో ఇలా ఎక్స్ప్రెషన్స్ పెడితే ఏంటంటే మనకి రేపు ఏమైనా సీన్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇన్వాల్వ్మెంటరీగా ఏంటంటే మన ఫేస్ అనేది ఇవి గుర్తుపెట్టుకుంటాయి అనమాట. ఈ ఎమోషన్స్ ఆటోమేటిక్గా మనకి ఫేస్, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఏదో కొంచెం చిరాగ్గా, ఏదో వింతగా వికృతంగా చూస్తున్నట్టు ఉందన్నమాట. ఇది కొంచెం అసహ్యంగా చూస్తున్నట్టు, కొత్త వింత జీవిని చూస్తున్నట్టు ఉందన్నమాట. సో ఇలా అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటే ఏంటంటే మనకి కొంచెం ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఒక 3 to 4 ఎక్స్ప్రెషన్స్ చేయబోతున్నాను. ఇదొకటి, అలాగే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? సరేలే. ఇతను ఎవరు, ఈ ఫ్రెండా? నిన్ను పెంచడం ఎక్కువ అనుకుంటే నీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చావు. సో ఈ ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తూ జస్ట్ ఎమోషన్లో అలా ప్రాక్టీస్ చేస్తుంటే మనం కొంచెం ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఒక 3 to 4 ఎక్స్ప్రెషన్స్ అలా ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత కొంచెం స్పీచ్ మీద వర్క్ చేస్తా. పెన్ను పెట్టి ఒక పేజీ 2 పేజీలు చదువుతా. ఓకే, చెప్పాలని తీవ్ర ప్రయత్నం చేశా. సో గైస్, యాక్టింగ్ ప్రాక్టీస్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇది డైరెక్షన్ మీద ప్రాక్టీస్ అనమాట. డైరెక్షన్ ప్రాక్టీస్ అంటే ఏం చేస్తానంటే, ఏదో ఒక సినిమా సీన్ చూసి దాన్ని అనలైజ్ చేస్తాను అనమాట. ఫ్రేమ్లు ఎలా పెట్టాలి అబ్జర్వ్ చేసుకుంటా. సో ఆల్రెడీ అది చేసా. ఇందాక నేను టిఫిన్ చేసేటప్పుడు ఒక సినిమా సీన్ ఒకటి RRRలోది ఒక సీన్ చూసాను అనమాట. చూసి ఫ్రేమ్లు ఎలా పెడుతున్నారు, ఎలా జూమ్ చేస్తున్నారు, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఎలా తీసుకెళ్తున్నారు, సో లైటింగ్ అదంతా అబ్జర్వ్ చేశా. సో అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాసేపు స్క్రీన్ ప్లే మీద కూర్చుంటా. ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలంటే ఒక గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ అవ్వాలని చెప్పి పెద్ద డైరెక్టర్ ఎవరో చెప్పారు, ఆయన పేరు మర్చిపోయా. సో దాని మీద ఒక పుస్తకం ఉంది కాబట్టి ఆ పుస్తకం మనం ఇప్పటిదాకా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది 16 chapters 17 chapters చదివినట్టున్నా. సో యాక్చువల్గా ఏంటంటే చాలా బుక్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత తీసుకుందాం, ఎందుకంటే నేను బుక్స్ కొంటా చదవను.
బట్ ఇప్పుడు మనం డ్రీమ్ సీరియస్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి కాబట్టి చదువుతున్నాను అనమాట. రోజుకి ఒక పేజీ ఒక చాప్టర్. సో ఇప్పుడు చదువుతాను ఈ బుక్. సో చాలామంది చూశారు, ఇంతకుముందు వీడియోలో చూపించా. ఈ బుక్ చదువుతాను. ఎక్కడ చదివాను, 16 చాప్టర్స్ వరకు చదివాను గైస్. ఇప్పుడు 17th చదువుతా. 17th చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా ఇవాళ డైరెక్షన్ ప్రాక్టీస్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియో చేయాలి మనం ఇవాళ. చాలా ఇంపార్టెంట్ ఇవాళ. అసలు చేయాల్సింది వీడియో వల్ల చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. మనం 2 days అయిపోతుంది. మంచి కంటెంట్ ఒక 1 hour కూర్చొని ఆలోచిస్తే కంటెంట్ వచ్చింది. ఈ చాప్టర్ చదివేసి వెంటనే కంటెంట్ కూర్చుంటా ఆలోచిస్తా. సో వీడియో కూడా చేద్దాం, షూట్ కూడా చేద్దాం, ఈవినింగ్ అప్లోడ్ చేసేలా ప్లాన్ చేద్దాం. సో అది అయిపోతే మనకి డైరెక్షన్ ప్రాక్టీస్ అయిపోయినట్టు, వీడియో షూటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతే ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టు ఇంకా ఇవాళ టార్గెట్. ఓకే, అంటే పర్ఫెక్ట్ అవ్వలేదు బట్ కంప్లీట్ చేసాం మనం. సో స్టెప్ బై స్టెప్ ఏదైతే చేద్దాం అనుకున్నామో అది టైంకి చేయలేకపోయినా వర్క్ అయితే జరుగుతుంది. ఇవాళ నిన్నటి మీదే వాళ్ళు కొంచెం ఒక బెటర్ పర్సన్ అయితే అవుతాను నేను ఈవినింగ్ అయ్యేసరికి. సో ఇదనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో రేపు ఎల్లుండో 365 days ఛాలెంజ్ అని చెప్పా కాబట్టి 365 days తర్వాత ఏంటి అనేది ఇప్పుడు నాకు మైండ్లో లేదు. రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ఈవినింగ్ వరకు టార్గెట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇదే ఉందన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ రేపు ఏం చేయాలని ప్లానింగ్. సో అది చేసుకుంటే సరిపోద్ది గైస్. మీరు కూడా మీ డ్రీమ్స్ కూడా మీ ఏదో ఫ్యూచర్ కంగారు పడిపోకండి. ఈరోజు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. నెగిటివ్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు యూటిలైజ్ చేసుకొని ఏదో ఒకటి వర్క్ చేయండి. మీ డ్రీమ్ పరంగా ఒక స్టెప్ అని తీసుకోండి, 1% అన్న చేయండి. సో ఇప్పుడు నేను చేసిన వర్క్ ఏదైతే ఉందో అది నాకు ఎలాగో హెల్ప్ అయ్యింది. మనం చేసిన వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి రిజల్ట్ రావడం లేట్ అవ్వచ్చు కానీ మనం చేసిన వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు. నాకు జరిగింది నా లైఫ్లో. నేను అప్పుడు స్టార్టింగ్లో వీడియోస్ చేసేటప్పుడు ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సరే నాకు రిజల్ట్ వచ్చేది కాదు. అసలు బాగా ఫీల్ అయిపోయింది, ఇంత కష్టపడుతున్నా అసలు వేస్ట్, అసలు ఎంత కష్టపడినా వ్యూస్ రావు, ఏం రావు, అసలు నేను ముందుకెళ్ళనేమో అని మొత్తం నెగిటివ్గా వచ్చేవన్నమాట. ఎందుకంటే అంత కష్టపడి ఉంటా అప్పుడు ఆ టైంలో జాబ్ చేసుకుంటా, స్క్రిప్ట్ రాసుకొని ఫుల్ నైట్ అంతా షూట్ చేసేవాడిని. అప్పుడప్పుడు మార్నింగ్ టైం లేకపోతే అక్కడ వర్క్ వెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ దొరికితే ఎడిటింగ్ చేసుకునేవాడిని, డబ్బింగ్ చెప్పేవాడిని. ఇంటికి వచ్చేసి నైట్ అందరూ పడుకుంటారు, మెల్లగా నేను కిచెన్లో కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు అనిపించేది ఎంత కష్టపడినా సరే. దగ్గర ఒక 10 వీడియోలు చేశా. ఒక్కొక్క వీడియో ఒక 2 weeks 3 weeks ఆ టైం పట్టింది. దగ్గర 6 months ఏమో కష్టపడ్డా. 6 months ఎంత కష్టపడినా సరే నాకు రిజల్ట్ ఏం రాలేదు. అది సరిగ్గా 1K వ్యూస్ కూడా రాలేదు నాకు లాంగ్ వీడియోస్కి అప్పుడు స్టార్టింగ్లో. నా మెయిన్ ఛానల్ ఆసిఫ్ డ్రామాస్ ఉంది కదా దాంట్లో. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు నేను 2 million 2.5 million దగ్గరికి వచ్చా. సో అప్పుడు నేను లాంగ్ వీడియోస్కి చాలా కష్టపడేవాడిని. తర్వాత అర్థమైందనమాట, షార్ట్స్ చేస్తే తొందరగా పాపులర్ అవుతాం, తొందరగా మనకి రీచ్ వచ్చింది అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యా. సర్లే అని చెప్పి షార్ట్స్ ట్రై చేద్దాం అని చెప్పి షార్ట్స్ చేసే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు లాంగ్ వీడియో నేను చేస్తే 5 minutes అబోనే ఉండేది. ఏ వీడియో చేసినా నేను స్క్రిప్ట్ అలా రాసుకునేవాడిని. 3 minutes నుంచి 12 minutes 15 minutes వరకు చేసేవాడిని. అంత పెద్ద స్క్రిప్ట్ రాసి ఎడిటింగ్ చేసి డైలాగులు చెప్పి యాక్టింగ్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి వాసిపోయేదన్నమాట. సో వీడియో చేయడానికి 2 days పట్టేది. అన్ని క్యారెక్టర్ నేనే కాబట్టి నేను చేయడానికి 2 days పట్టేది. తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి, డబ్బింగ్ చెప్పడానికి అది ఒక 2 days అలా పట్టేది. 1 week అయ్యేది వీడియో మొత్తం కంప్లీట్ చేసేది. స్క్రిప్ట్ రావడానికి 1 week తీసుకునేవాడిని, చేయడానికి 1 week తీసుకునేవాడిని. ఒక వీడియో 2 weeks కష్టపడేవాడిని. బట్ షార్ట్స్కి షిఫ్ట్ అయిన తర్వాత అసలు అప్పుడు అంత కష్టపడ్డాం కదా, షార్ట్స్కి నాకు ఏమనిపించలే. జుజూబీలా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయా షార్ట్స్ అయితే నేను. ఇదంతా దేనివల్ల, అప్పుడు నేను చాలా కష్టపడ్డా లాంగ్ వీడియోస్ కోసం. ఆ కష్టం, ఆ స్కిల్ అనేది డెవలప్ అయింది నాకు. వీడియో స్క్రిప్ట్ రాయడం, నేను ఒక 10 minutes 15 minutes స్క్రిప్ట్ రాసే నేను ఒక 1 minute స్క్రిప్ట్ రాయడం అంటే చాలా ఈజీ కదా నాకు. సో 32 నా రీల్స్ ఏం చూసుకున్నా 30 seconds నుంచి 1 minute వరకు ఉంటాయి. సో 1 minute స్క్రిప్ట్ రాయడం అనేది చాలా ఈజీ వర్క్ అయిపోయింది నాకు. సో అదొకటి నాకు హెల్ప్ అయింది అనమాట. సో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు ఏమైనా వర్క్ చేస్తే మీకు రిజల్ట్ రాకపోతే సో మీరేం డిప్రెస్ అవ్వమాకండి. దాంట్లో ఏమైనా నెగిటివ్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి, ఆలోచించండి కూర్చొని. ఎవరన్నా తెలియకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడగండి. బట్ ఎప్పుడు కూడా మనం చేసిన వర్క్ అనేది మనం హోల్ హార్టెడ్గా చేస్తాం చూడండి, ఆ వర్క్ అనేది ఎప్పుడు వేస్ట్ పోదు. మీకు ఏదో విధంగా మీకు హెల్ప్ అయింది. అప్పుడు నేను లాంగ్ వీడియోస్కి అంత కష్టపడ్డా కాబట్టి ఇప్పుడు షార్ట్స్ని ఈజీగా చేయగలుగుతున్నా. కాన్సెప్ట్ అనుకొని చేసేసి జప్ అని గట్టిగా 5 to 6 hours చేస్తాను నేను ఒక షార్ట్. సో అదే అనమాట, మా వర్క్ ఎప్పుడు వేస్ట్ కాదు. బట్ ఎంతో కొంత ఒక 1% అయినా పుష్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నేను అలాగే పుష్ చేస్తున్నా. ఇప్పుడు 365 days తర్వాత నా రిజల్ట్ మీరే చూడండి ఎలా ఉండిద్దో. డైలీ ఫాలో అవుతూ ఉండండి, అప్పుడు మీకు అర్థమైంది అనమాట.
సో ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ 16th డే, 16వ రోజు. 16 days కన్సిస్టెంట్గా వీడియోస్ చేయడం అంటే మామూలు మాటలు కావు. 16 days ముందు ఇంకో 15 vlogs చేశా. సో ఆ 15 days 16 days 31 days మనం కన్సిస్టెంట్గా ఉన్నాం అనమాట. వ్లాగ్స్ పరంగా చూసుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సిచ్యువేషన్లో వ్లాగ్ షూట్ చేసి, సో ఎడిట్ చేసి, థంబ్నెయిల్ చేసి, టైటిల్ ఆలోచించి, హ్యాష్ ట్యాగులు, పోస్టులు, చాలా చాలా వర్క్. 31 days కన్సిస్టెంట్గా ఉన్నా. ఓకే, సో ఇంకా చెప్పాలంటే ఇంకా 365లో 16 పోతే ఎంతో ఉంటాయి కదా. మిగతా డేస్ కూడా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను నిలబడతా. సో చూపిస్తాను నేను ఎంత స్ట్రాంగో. బట్ నేను చేసే వర్క్లో కొంచెం మైనస్లు ఉండొచ్చు, అవన్నీ రెక్టిఫై చేసుకుంటా. ఇంకా ప్రతిదీ పర్ఫెక్ట్ అంటే ఎవరు ఉండరు కాబట్టి సో మ్యాక్సిమం పర్ఫెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటా. చాలా నెగిటివ్స్ ఉన్నాయి నాలో గల, అవన్నీ పాజిటివ్స్గా మార్చుకొని 365 days ఒక మంచి యాక్టర్, మంచి డైరెక్టర్ అయితే అవుతా, కన్ఫామ్గా చెప్తున్నా. ఓకే, సో మేబీ మీకు మొత్తం వర్క్ చూపించలేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను గట్టిగా రోజుకి ఒక 8 to 10 hours వర్క్ చేస్తా. ఆ 8 to 10 hours ప్రతి షార్ట్ మీకు చేసి చూపించాలంటే ఇంపాసిబుల్ అది. సో మెయిన్ కీకి ఇలాంటివి చిన్నవి ఏవైతే ఉందో ఏదైతే నేను వర్క్ చూపించగలను అక్కడక్కడ షూట్ చేసి చూపిస్తూ ఉంటా. పాయింట్స్ కవర్ అవుతూ ఉంటాయి. మీరు ఎవ్రీడే చూస్తే ఏదో ఒక వర్క్ చూపిస్తూనే ఉంటాను, నా యాక్టింగ్ పరంగా కానీ, నా డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో ప్రజెంట్ బుక్ చదివేసి కంటెంట్ ఆలోచిస్తే ఇంకా వీడియో కంటెంట్ వస్తే వీడియో షూట్ చేసేటప్పుడు ఇంకా చూపిస్తాను మీకు. సో గైస్, కంటెంట్ ఆలోచించే ఇప్పటిదాకా ఒక్క థాట్ కూడా రాలేదు. సో అన్ని టాస్క్లు ఎంతో కొంత కంప్లీట్ చేసాం మనం, లేట్ అయినా సరే. మనం నిన్న వేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు అప్లోడింగ్ స్టార్ట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేసుకొని, వ్లాగ్ ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటి అవ్వలేదన్నమాట. మనం 11 to 5 వీడియో షూటింగ్, ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ అనుకున్నాం. సో స్క్రిప్ట్ ఆలోచించా. సో ఆ టైం మొత్తం ఏంటంటే స్క్రిప్ట్ ఆలోచించడానికి పట్టింది నాకు. సో ఐడియా ఏం తట్టలేదు, ఒక్క ఐడియా కూడా రాలేదు. సో ఓకే, వర్క్ చేసాం, ట్రై చేసాం, ఒక చోట ఫెయిల్ అయ్యాం. బట్ రేపు ఇంకా బెటర్గా వర్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవాళ ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకొని, సో రేపు ఏం చేయాలో ప్లాన్స్ కూడా రాసుకుంటా, ఇప్పుడు రాసి చూపిస్తా మీకు. ఓకే, సో రేపు ఆ ప్లాన్స్ అన్నీ 1 by 1 కంప్లీట్ చేసేలా చూసుకుంటా. సో గైస్, రేపటి షెడ్యూల్ కూడా సేమ్, ఇవాళ ఏదైతే చేసామో అది కూడా రేపు కూడా అదే రాసుకున్నా. సో ఇవాళ పర్ఫెక్ట్గా చేయలేకపోయాం, బట్ చేసాం ఎంతో కొంత. 100% ప్లానింగ్ చేసుకుంటే 50% అయితే చేసా జెన్యున్గా. ఇంకో 50% అంటే లేట్గా లేసా, మొత్తం గజిబిజి అయిపోయింది అనమాట. నైట్ పడుకోవడం లేట్గా పడుకున్నా, సినిమా చూస్తా ఇంకా దాంట్లో పడిపోయి. సో ఏమన్నా సినిమా మంచిగా నచ్చి ఏమైనా ఎగ్జైట్ అయితే నిద్ర పట్టదు నాకు, అదొక మైనస్. నిద్ర పట్టకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటా, కంటెంట్ గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటా. సో అలా నైట్ పడుకునేసరికి 2 అయింది. 10కి పడుకుందాం అనుకున్నా, బట్ 2 అయింది. ఇవాళ ఏంటంటే ప్లాన్లో 11కి పడుకోవడానికి పెట్టుకున్నా, ఎందుకంటే 10 అంటే మరి 10కి పడుకోను నేను, 11కి పడుకుంటా, మెల్లగా తగ్గించుకుంటూ వద్దాం. రేపైతే కంప్లీట్గా ఇప్పుడు ఇవాళ అయితే షెడ్యూల్ వేసుకున్నానో అంతా వర్క్ చేసి చూపిస్తా. ఇవాళ అయితే నేను 50% చేయగలిగా, ఫస్ట్ టైం అనమాట 50% అన్నా చేశా. సో మ్యాక్సిమం నా వీడియోస్లో ఏంటంటే జెన్యున్గానే ఉంటాను, నేను ఏం చేస్తే అదే చూపిస్తాను. సో రేపైతే జెన్యున్గా, ఇవాళ కూడా జెన్యున్గా చేశా. మార్నింగ్ లేకడమే 6:30కి లెగుద్దాం అనుకున్నా, 9కి లెగిసా. సో లేట్ అయిపోయింది, మొత్తం లేట్ అయిపోయింది వర్క్ మొత్తం. కంటెంట్ కూడా ఏం రాలేదు. బట్ రేపు మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏదైతే అది పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటా. అండ్ ఇవాళ నైట్ అంతా కూర్చొని నేను కంటెంట్ ఆలోచిస్తాను అనమాట. ఓకే, సో ఈ వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి. డైలీ నా వ్లాగ్స్ చూస్తూ ఉండొచ్చు, కొంచెం క్రేజీగా ఉంటాయి వ్లాగ్స్, నీట్గా ఉండవు. కాకపోతే డైలీ ప్రోగ్రెస్ అయితే కన్ఫామ్గా ఉండిద్ది. మీరు కూడా మీ డ్రీమ్స్ని ఒక ఛాలెంజ్ పెట్టుకుని, తర్వాత చూద్దామని అనుకోకుండా ఒక ఛాలెంజ్ ఇలా పెట్టుకొని చేయండి. డెఫినెట్గా ఒకరోజు ఫుల్ఫిల్ అవుతాయి డ్రీమ్స్. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏదైతే కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకున్నా, ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకున్నాను, ఇది నా 5 years బ్యాక్ డ్రీమ్ అనమాట. నేను ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్ అవ్వాలి. యాక్చువల్గా మూవీస్లో చేయాలని డ్రీమ్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా మూవీ తీసే మైండ్ సెట్ వచ్చింది కదా, 50% డ్రీమ్ నాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50% మూవీస్లోకి వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే. సో తర్వాత విషయం తర్వాత చూడొచ్చు. సో మ్యాక్సిమం నేను జెన్యున్గానే ఉంటాను నేను, ఫేక్ అయితే చేయను. ఎందుకంటే
వర్క్లో తెలిసిపోయిద్ది. జెన్యున్గా ఉంటేనే, నిజంగా వర్క్ చేస్తేనే రేపు ఏమన్నా నేను షార్ట్ ఫిల్మ్ తీసినా దాంట్లో కంటెంట్లో అర్థమైపోద్ది. ఒకవేళ నేను ఇప్పుడు ఏమైనా ఫేక్ చేస్తున్నా నేర్చుకోకుండా జస్ట్ షో ఆఫ్కి ఇలా చదువుతున్నా అది నేర్చుకున్నా అని చెప్పను. నేను చేస్తేనే చూపిస్తా. ఒకవేళ చేసేటప్పుడు ఏమైనా రికార్డ్ చేసుకోకపోతే తర్వాత మళ్ళీ రికార్డ్ చేసుకుంటాలే, కానీ చేయకుండా అయితే ఎప్పుడు రికార్డ్ చేయను. సో ఇట్స్ అగైనెస్ట్ మై వాల్యూస్. అండ్ ఒకటే చెప్తా, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఏదో ఒక రోజు ఇవాళ అవ్వకపోవచ్చు, ఏదో ఒక రోజు అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేద్దాం. రిజల్ట్స్ గురించి మనకు వద్దు అసలు. సో ఫస్ట్ మనం వర్క్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. వర్క్ సరిగ్గా చేయం కాబట్టి రిజల్ట్స్ రావు తొందరగా. సో ఇవాళ అయితే సరిగ్గా చేయలేదు నేను వర్క్. 50% వర్క్ ఏమో చేశా. రేపు 100% ఇద్దాం. ఓకే, నేను కూడా ఇదే చెప్పుకున్నాం, కాకపోతే రేపు 100% ఇద్దాం. సో ఇప్పుడు నేను కొంచెం ఎడిటింగ్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పోస్టింగ్ చేసుకుంటా యూట్యూబ్లో. వాటిలో రేపు అయితే మంచి ఒక కామెడీ కంటెంట్ అయితే షూట్ చేస్తా. ఏదేమైనా సరే ఇప్పుడు కూర్చుంటా. ఇప్పుడు అప్లోడింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెంట్ కూర్చుంటా, ఒక సినిమా చూసి ఏదో ఒకటి. సో సినిమా చూడాలన్నమాట. ఒకవేళ చచ్చిపోయి పైకి వెళ్ళిపోతే స్వర్గానికి వెళ్తాం కాబట్టి నేను ఎలాగో సినిమాలు, నెట్ఫ్లిక్స్ అన్నీ వెబ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ సబ్స్క్రిప్షన్ అడుగుతా దేవుణ్ణి. ఇంకా 24/7 చూసుకుంటా కూర్చుంటా సినిమాలు. ఇప్పుడు దాకా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, అన్నీ ఒక్కటి కూడా వదలకుండా చూడాలనేది నా డ్రీమ్ ఇంతకు ముందు ఉండేది. కానీ అది పాసిబుల్ కాదంట, చాలా సినిమాలు ఉన్నాయంట. మన వర్క్ షెడ్యూల్కి మన డైలీ ఒక సినిమా చూసినా మనం కంప్లీట్ చేయలేము. సో అన్ని సినిమాలు ఉన్నాయి. ఓకే, సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే, నా వర్క్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి ఒక కామెంట్ ఏదో ఒకటి చేయండి. సో మీ డ్రీమ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. చూస్తే వాళ్ళ కామెంట్స్ చూసి నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట ఈ వీడియోకి. సో మీ డ్రీమ్ ఏంటో, జెన్యున్గా డ్రీమ్ ఏమైనా ఉంటే రిప్లై ఇవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా రేపు కలుద్దాం ఫ్రెష్గా. బాయ్.